వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇదేంటి రాజా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఈ టైటిల్ చూసిన వాళ్ళకి అది మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నామో ముందే అర్థమై ఉంటుంది. యెస్. పోసాని గురించే చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈయన ఆ డైలాగ్ కూడా ఇదేంటి రాజా అనేది అతనికి ఊత పదం. ఎప్పుడు కూడా ఆయన కొన్ని సినిమాల్లో ఆ డైలాగ్ ఉండింది. ఆ డైలాగ్‌నే అతను బయట పబ్లిక్ లైఫ్‌లో కూడా చాలా సార్లు అటు ప్రెస్ మీట్‌లో గాని, మీడియాతో మాట్లాడే క్రమంలో కూడా దాన్ని పాపులర్ చేశారాయన. సో, 'ఇదేంటి రాజు' అనే టైటిల్‌తో ఆయన ఆ స్థాయిలో పాపులర్ అయ్యారు. అందుకే ఇలాంటి పనులేంటి పనికిమాలిన పోసాని అని చెప్పేసి నేను ఆ టైటిల్ పెడతం జరిగింది. ఈరోజు పోసాని ఎందుకు వార్తల్లోకెక్కారు మరొకసారి అంటే అందుకు కారణం పూనమ్ కౌర్. ఇక్కడ మనం చూస్తే పూనమ్ కౌర్ ఈరోజు బయటపెట్టిన అనేక సంచలనాలు, అనేక వాస్తవాలు అనాలి వాటిని. అనేక వాస్తవాలు మరొక్కసారి వైసీపీ కూసాలను కదిలిస్తా ఉన్నాయి. ఈరోజు పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు బయటకొస్తా ఉన్నాయి. ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు కొంత క్వెషన్ ఉంటుంది. కొంత అధికార దర్పం ఉంటుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి అధికార మదం ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భంలో కొన్ని అరాచకాలకు పాల్పడుతా ఉంటారు. సహజం కొన్ని. ఇలాంటి వాళ్ళు ఆ ప్లేస్‌లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు. అయితే ఈ పరిధులు దాటితే ఎలాంటి అరాచకాలు చేయొచ్చు అధికారంతో అనేది జగన్మోహన్ రెడ్డిని చూసే నేర్చుకోవాలి చాలామంది. మహిళలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం ఏంటి? అంతకన్నా నీచం ఏదైనా ఉంటుందా? గతంలో మనం చూస్తే జత్వానీని ఆమెను పాపం ముంబై నుంచి ఆమెను ఇక్కడికి రప్పించి కేసులు పెట్టి వాళ్ళ పేరెంట్స్‌ని హింసించి ఈరోజు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఆమె కేసులో సస్పెండ్ కావడం, వాళ్ళ కెరీర్ కూడా పూర్తిగా డైలమాలో పడింది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న కారణంగా. ఇక చూస్తే పూనమ్ కౌర్‌ని అడ్డం పెట్టుకుంది. ఈరోజు వాళ్ళు చేసిన అరాచకాలు చూస్తే మనుషులు కాదు వీళ్ళు అనిపిస్తా ఉంది. నిన్నటి వరకు కూడా పూనమ్ కౌర్ ఎప్పుడు మాట్లాడుతున్నా అటు త్రివిక్రమ్‌ని గాని, ఇటు ఇండైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్‌ని గాని ఆమె టార్గెట్ చేస్తూ ఉన్నా, అందరూ పవన్ కళ్యాణ్ విషయంలో చాలా సీరియస్‌గా ఆయన టార్గెట్ చేసేవాళ్ళు. వైఎస్ఆర్‌సీపీ మీడియా గాని, సోషల్ మీడియా గాని, కొంతమంది వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా సైకోలు గాని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసేవాళ్ళు. పూనమ్ కౌర్ పేరు పెట్టేసి. ఇట్లా వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఎప్పుడు సైలెంట్‌గానే ఉన్నారు ఈ అంశంలో. అందుకని ఆయన మీద కొన్ని అనుమానాలు కూడా వెళ్ళిన పరిస్థితులు కూడా కొన్ని ఉండేవి. ఆవిడెప్పుడు మాట్లాడినా ఇండైరెక్ట్‌గానే మాట్లాడుతూ ఉండేది. అది త్రివిక్రమ్‌ని టార్గెట్ చేస్తూ నా లైఫ్‌ని నాశనం చేశారని చెప్పేది. అట్లా ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ డైరెక్ట్ అటాక్ చేయకుండా ఇండైరెక్ట్ అటాకే చేసేవాళ్ళు ఆవిడ. ఎప్పుడు పవన్ కళ్యాణ్ పేరు ఆవిడ నోట్లోంచి ఇంతవరకు రాలేదు. అయినా సరే ఆవిడ ఏది మాట్లాడినా దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్‌కి వైఎస్ఆర్‌సీపీ ఆపాదిస్తానే ఉండేది. చాలా సార్లు అది జరుగుతా వచ్చింది. అయితే ఇదంతా పోసాని లాంటి వాళ్ళైతే ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసే క్రమంలో చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఒక మానవ మృగంలాగా మాట్లాడారు. బూతులు మాట్లాడారు ఆ రోజు పోసాని కృష్ణమురళి. ఆ మాట్లాడడమే కాదు, పూనమ్ కౌర్ ఎపిసోడ్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్‌తోని ఆమె పేరుని లింక్ పెట్టి చాలా అసహ్యకరమైన భాషతోని పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారాయన. యాక్చువల్‌గా ఇదే పూనమ్ కౌర్ ఆ రోజున మాట్లాడి ఉండాల్సింది. కానీ ఆ రోజు వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉంది. జత్వానీనే ఎక్కడి నుంచో కేసులు పెట్టి తీసుకొచ్చి జైల్‌లో పడేశారు. ఇక తనెంత ఆఫ్టర్ ఆల్ అనుకోని ఉండొచ్చు ఆవిడ. పాపం భయపడి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు. అందుకనే ఆ రోజు తనకు అనుకూలమైన పరిస్థితి లేదు కాబట్టి ఆ రోజు ఆవిడ నోరిప్పలేకపోయి ఉండొచ్చు. ఇక ఈ రోజు ఆమె బయటపెట్టిన నిజాలు ఏదైతే ఉందో, తన జీవితాన్ని నాశనం చేసింది అటు పోసాని కృష్ణమురళి, అది దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి అని చెప్పే ప్రయత్నం చేసింది చూడండి ఆవిడ. నిజంగా ఇప్పుడైనా సరే ఆవిడని వెల్కమ్ చేయాల్సిందే ఈ విషయంలో. కొంతమంది పోసాని కృష్ణమురళి లాంటి నేతలు, అదేవిధంగా కొంతమంది కడప నేతలు, కొంతమంది వైఎస్ఆర్‌సీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి ఒక కుటుంబ సభ్యులైన కొంతమంది సన్నిహితులు నాకు ఫోను చేశారు. నన్ను థ్రెటన్ చేశారు. మీరు గాని పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటే, పవన్ కళ్యాణ్ మీద ఒక బురద పోయకుండా ఉంటే, మిమ్మల్ని ఏం చేయాలో అది చేస్తామని చెప్పేసి ఆమె థ్రెటన్ చేశారు. మీ వీడియోస్ తీసుకెళ్ళి, మీ ప్రైవేట్ వీడియో తీసుకెళ్ళి సోషల్ మీడియాలో మేము పోస్ట్ చేస్తామని కూడా బెదిరించారు. అని చెప్పేసి ఆవిడ వాపోయింది ఈరోజు మీడియాతో. అంటే ఆల్మోస్ట్ ఆ రోజు పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తుంది పూనమ్ కౌరు. ఎందుకు చేస్తుంది? అసలేంటనేది చాలా మందికి అర్థం కాలేదు. ఎందుకు పూనమ్ కౌర్ ఈరోజు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తా వచ్చిందనేది ఈరోజు కళ్ళకు కట్టినట్లు ఆవిడ బయటికి చెప్పే ప్రయత్నం చేసింది. నా వెనక వైఎస్ఆర్‌సీపీ నన్ను థ్రెటన్ చేసింది. అంటే ఆల్మోస్ట్ ఆ పీక మీద కత్తి పెట్టి పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా మాట్లాడిపించింది. ఓకే. గతంలో త్రివిక్రము, పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ కాబట్టి త్రివిక్రము సినిమా ఛాన్స్‌లు ఇప్పిస్తామని చెప్పి ఆమెకి ఇప్పించలేకపోయి ఉండొచ్చు. అదే అసలు నిజం అయి ఉండొచ్చు. కానీ ఆమె మాట్లాడిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ పేరుని తెర మీదకి తీసుకొచ్చేవాళ్ళు. గతంలో ఏదైతే మా అసోసియేషన్‌లోని మహిళా కమిటీకి కూడా కంప్లెయింట్ ఏదైతే పూనమ్ కౌర్ గురించి ఇష్యూ వచ్చినప్పుడు ఝాన్సీ లాంటి వాళ్ళు ఆ రోజు చెప్పారు మాకు లిఖితపూర్వకంగా కంప్లెయింట్ ఇస్తే మేము పర్స్యూ చేస్తామని చెప్పేసి. సో, కానీ ఆమె పదే పదే మీడియాలో ప్రతిసారి మాట్లాడినప్పుడల్లా ఆవిడకి పవన్ కళ్యాణ్ లింక్ చేస్తూ చాలా దారుణంగా వైసీపీ మాట్లాడేది. ఇక పోసాని కృష్ణమురళి అయితే అడ్డు ఆపు లేకుండా మాట్లాడేవాళ్ళు. 2, 3 సార్లు ఆయన ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఎంత అసహ్యంగా మాట్లాడారంటే అంత అసహ్యంగా మాట్లాడారు. సరే దానికి అనుభవం ఏంటి? దానికి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆయన అరెస్ట్‌తో ఆయనకి తెలిసొచ్చుండొచ్చు. ఈరోజు ఆయన అరెస్ట్ చేస్తా ఉంటే
మైహంబుజాకి వెళ్ళి పోలీసులు వాళ్ళ ఆవిడ అడ్డుపడి గందరగోళం సృష్టించింది అక్కడ. మరి అప్పుడైనా ఈయన మా ఆడపిల్లలని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారు. వాళ్ళకి కూడా అంతే తల్లిదండ్రులు ఉంటారు కదా! వాళ్ళు కూడా ఆ రోజు అంతే బాధపడి ఉంటారు కదా! అరెస్ట్ కన్నా ఘోరమైంది కదా! అమ్మాయిల్ని క్యారెక్టర్‌ని హ్యూమిలియేట్ చేయడం అనేది. సో, అలాంటి పోసాని కృష్ణమురళి అంటేనే ఒక మగ రోజా ఆయన. ఎందుకంటే రోజాని చూసినట్లయితే మనం ఏ స్థాయిలో రెచ్చిపోతోంది, ఆమె నోటికి అడ్డు ఆపు లేకుండా అనేది మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకంటే దారుణంగా పోసాని కృష్ణమురళి మాట్లాడేవాళ్ళు. పవన్ కళ్యాణ్‌ని, చంద్రబాబు నాయుడిని, లోకేష్‌ని ఎన్నో సార్లు ఆఖరికి 14లో ఆ రోజు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నంది అవార్డులను ప్రకటిస్తే కూడా ఆ రోజు అతను లోకేష్‌ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని అరాచకాలు జరిగినా ఎక్కడ ఈ పోసాని అనే వ్యక్తి నోరు విప్పలేదు. అతనికేదో ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లాంటి పదవులేదో ఇచ్చారు గానీ, వాటికి కూడా శాంటిటీ లేకుండా పోయింది ఆయన కారణంగానే. అలాంటి పోసాని పదే పదే పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయడానికి ఆయన్ని ఒక పావుగా జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారు. అతనేమో పవన్ కళ్యాణ్‌ని నిజంగా టార్గెట్ చేయడానికి పూనమ్ కౌర్‌ని ఇంకొక పావుగా వాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఆమెని థ్రెటన్ చేశారు. రౌడీలతో బెదిరించేలా చేశారు. ఆమెని ఏదైతే మీ ప్రైవేట్ వీడియోసు పెడతామని చెప్పేసి ఆమెని ఓపెన్‌గా సో, ఇప్పుడు పూనమ్ కౌర్ ఈ వీడియోలను బయటపెట్టిన తర్వాత గానీ, అందరికి ఒక క్లారిటీ రాలేదు. ఇది అటు పోసాని, ఇటు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్‌లో, అటు పోసాని ఆడిన డ్రామా పూనమ్ కౌర్ ఎపిసోడ్ అనేది ఈరోజు అందరికీ క్లారిటీ వచ్చినట్లయింది. అందుకే ఈరోజు అందరూ కూడా పవన్ కళ్యాణ్ మిస్టర్ క్లీన్ అంటా ఉన్నారు. ఓవరాల్‌గా మనం చూస్తే ఇప్పటికైనా పోసాని లాంటి వాళ్ళు తను చేసిన తప్పు జనానికి తెలియాలి ప్రపంచానికంటే, ఇప్పుడే వచ్చి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేయాలాయన. కనీసం సారీ అయినా చెప్పాలి ఈ అంశం మీద. అటు పూనమ్ కౌర్‌కి గానీ, ఇటు పవన్ కళ్యాణ్‌కి గానీ. సో, ఇప్పటికైనా అందుకే మనం ఆ టైటిల్ ఇదేంటి రాజా నువ్వు కూడా ఇలా చేస్తావు అనేసి. ఆయనకు గూడా పిల్లలు ఉండుంటారు. వాళ్ళు గూడా ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి ఎదురవుతారు రేపు ఫ్యూచర్‌లో. అప్పుడు గూడా ఇలాంటి రియాక్షనే వచ్చే అవకాశం ఉంటుంది ఆయనకు కూడా పోసాని కృష్ణమురళికి. అందుకే అలా మాట్లాడే ముందు ఆయన ముందు వెనుక ఆలోచించుంటే ఈ రోజున ఈ స్థాయిలో కూరుకుపోయి ఉండేవాళ్ళు కాదు ఇలాంటి ఆరోపణ. Please share, like and subscribe R24 Telugu YouTube channel.